దీనవ్వ తగ్గేదేలే. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఐబొమ్మగాడు బొమ్మ చూపిస్తున్నాడు అందరికీ. సో ఒక 1 వీక్ నుంచి ఐబొమ్మ ఈజ్ ట్రెండింగ్ కదా. ఓకే, ఐ గట్ సో మెనీ డిఎమ్స్ అనమాట. ఐబొమ్మ గురించి ఎందుకు మీరు ఇంకా రీల్ పెట్టలేరు, ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్ పెడతారు కదా, పెట్టలేరు ఏంది అని. ఐ థాట్ ఓకే, ఒక కంప్లీట్ యూట్యూబ్ వీడియో తీద్దాం, పెడదామని చెప్పి. సో ఎస్, మనం ఇవన్నీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. యాక్చువల్లీ ఈ ఐబొమ్మ లొల్లి ఎందుకు మొదలైందంటే, ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు జూన్ 5th రోజు ఒక కేసు అయితే ఫైల్ చేసినారనమాట. ఎందుకంటే నాని మూవీ ఉంది కదా, పారడైజ్ అండ్ సింగిల్ మూవీ, ఇవి అసలు ఇంకా రిలీజ్ కూడా కాలేదు. రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేయకముందే హెచ్డి ప్రింట్ లీక్ అయిపోయింది అనమాట ఆన్లైన్లో. ఈ ఊకుట్రా మరి ఎంత లాస్ వస్తుంది చెప్పండి వాళ్ళకైనా. సో అందుకే ఇది ఎవరు లీక్ చేసిరో మాకు డీటెయిల్స్ తెలవాలి, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పినారు. సో పోలీసు వాళ్ళు దీని గురించి రీసెర్చ్ చేయంగా ఇన్వెస్టిగేషన్ చేసి 1 మంత్కి, అంటే ఆల్మోస్ట్ జూన్ 5th వీళ్ళు కేసు ఫైల్ చేస్తే జూన్ 30కి ఒకరిని పట్టుకున్నాడు అనమాట. కిరణ్ అని ఒక వ్యక్తిని పట్టుకున్నారు. సో బేసికల్లీ కిరణ్ డ్యూటీ ఏంటంటే, ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఆయన దగ్గర ఉన్న ఒక మంచి ఫోన్ని పట్టుకుపోయి ఆ సినిమాని మంచిగా చూసి షూట్ చేసుకొని తీసుకురావాలి. ఇంతే ఈయన పని. సో ఆయనను పట్టుకొని ఎంక్వైరీ చేయంగా ఈయన ఈ మూవీ అవుట్పుట్ అంతా తీసుకెళ్ళి ఇది ఫైల్ అంతా ఒకడికి ట్రాన్స్ఫర్ చేస్తాడంట. ఆయన ఎవరు అంటే తమిళనాడులో ఉన్న సిరల్ రాజన్ అనే అతనికి ఇస్తారంట. సో ఆయనను పట్టుకోవడానికి 1 నెల పట్టింది. ఆయనను పట్టుకొని ఎంక్వైరీ చెయ్యంగా ఏంది ఇది అని అడగంగా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఈ కిరణ్ అనేట ఆయన జస్ట్ అట్లా మూవీ షూట్ చేసి ఆ కాపీ పంపిస్తున్నందుకు ఒక్కొక్క సినిమాకి 12,000 to 45,000 దాకా అమౌంట్ పే చేస్తారంట. అంటే ఇంకా సినిమా బట్టి, హీరో బట్టి, ఫ్యాన్ బేస్ బట్టి, డిమాండ్ బట్టి ఇంకా పేమెంట్ పెరుగుకుంటూ పోతుంది. సో అంతంత ఎర్న్ చేస్తున్నాడు జస్ట్ పోయి సినిమా చూసి రికార్డ్ చేసినందుకు అన్ని పైసలంట. మనం వేస్ట్ మచ్చా కూర్చొని ఆ కంప్యూటర్ల దగ్గర కూర్చొని తలకాయ నొప్పి తప్ప మన సో ఓకే, జోక్స్ అపార్ట్. సో ఆయనను పట్టుకొని నీకు జస్ట్ ఒక మూవీ షూట్ చేసినందుకు నీకు 12,000 నుంచి 45,000-50,000 దాకా పే చేసేంత పైసలు నీకేడికెళ్ళి వస్తున్నాయి అని పోలీసు వాళ్ళు అడిగారు. అడిగితే తెలిసింది ఏంటంటే, ఈయన ఆ మూవీ కాపీ రాగానే ఫేమస్ పోర్టల్స్ ఉంటాయి కదా, ఐబొమ్మ, మూవీ రూల్స్, ఇట్లా తమిళ్ రాజన్ ఇలాంటి మూవీస్, ఇలాంటి పోర్టల్స్ ఉంటాయి కదా, ఎక్కువ మనము పైరసీ చేస్తూ మూవీస్ చూస్తుంటాం కదా. సో అట్లాంటి పోర్టల్స్లలో ఈయన అప్లోడ్ చేస్తాడనమాట. బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, బెట్టింగ్ యాప్స్ వాళ్ళు వాళ్ళ యాప్ని ప్రమోషన్ చేసుకోవడానికి వీళ్ళ వెబ్సైట్స్ వాడుకుంటారు అనమాట. సో ఇప్పుడు మనం మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు ఊరికే యాడ్స్ ప్లే అవ్వడము ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా. సో దానివల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, ప్రమోషన్ వస్తుంది. సో అట్లా వాళ్ళు ఈ వెబ్సైట్స్లో యూజర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ వెబ్సైట్స్ని వాడుకునే వాళ్ళంటే ఈజీగా 9 lakhs దాకా ఎర్న్ చేసేవాడంట తెలుసా ఆయన మంత్లీ, జస్ట్ ఈ ప్రమోషన్లు చేసి అప్లోడ్ చేసినందుకు. సో ఆ 9 lakhsలోకి వెళ్ళి ఆడుకో 15,000 30,000 ఇవ్వడం వీడుకో లెక్క చెప్పండి. సో కానీ మనకి మెయిన్ ఐబొమ్మ అడ్మిన్ ఆయనైతే దొరకలేడు అనమాట. ఇంకా ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మన ఐబొమ్మ అడ్మిన్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చిండనమాట తెలంగాణ పోలీసులకి. అండ్ ఈ సిరల్ రాజు అనేటోడు ఎంత తెలివిగల్లోడంటే, ఈ మనీ కూడా ఈ కిరణ్ అనేటాయనకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అట్లా కూడా కాదు, తెలవద్దు అంటే వీళ్ళ గురించి ఎక్కడ బయట పడొద్దు అని చెప్పి ఒక క్రిప్టో కరెన్సీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళంట. సో ఎవరు ట్రేస్ చేయలేరు అని చెప్పి. అంటే వీళ్ళకి చూడండి ఎంత పెద్ద సంఘం, ఎంత థింకింగ్ ఉంది చూడండి. ఇది ఎంత పెద్ద అసలు ఒక కమ్యూనిటీ అనమాట. వీళ్ళు ఒక్కరిద్దరు కాదు, పెద్ద సంఘమే ఉంది ఈ ఐబొమ్మ వెనకాల, పెద్ద టీమ్ ఇస్ వర్కింగ్. సో ఇందులో మనకి ఇప్పుడు కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. ఒకరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఇంత ఆలోచించి క్రిప్టో కరెన్సీ త్రూ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత తెలివిగల్లోలు అయి ఉంటారు చెప్పండి, ఎంత ఇంటెలిజెంట్ అయి ఉంటారు వాళ్ళు. సో ఇక గవర్నమెంట్ ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ చేయగానే సో ఐబొమ్మ వాళ్ళు కూడా మంచి మాస్ మసాలా వార్నింగ్ అయితే ఇచ్చిరనమాట పోలీసు వాళ్ళకి. సో ఇక ఐబొమ్మ ఓనర్స్ ఇక ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పోలీసులకు ఒక మాస్ మసాలా వార్నింగ్ ఇచ్చిరనమాట. సో అదేంటంటే, మీరు మా వాళ్ళని అయితే పట్టుకున్నారు కానీ మీరు ఏం బీకలేరు, మా సర్వర్స్ని మీరు అసలు కనిపెట్టలేరు, అంత సీన్ కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ 50 million యూజర్స్కి పైన డేటా మా దగ్గర ఉంది. అండ్ ఎంతోమంది సెలబ్రిటీ నంబర్స్ వాళ్ళ పర్సనల్ డేటా అంతా మా దగ్గర ఉంది. మీరు ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే మేము అంతా లీక్ చేస్తామని చెప్పి పోలీసులకు మంచి బొమ్మ చూపిస్తున్నారనమాట వాళ్ళు. సో
నిజంగా ఎంత ధైర్యం గదా! నాకైతే ఒక సినిమా చూస్తున్న ఫీలింగే వస్తుంది. ఇదంతా సినిమాలలో ఇలాంటివి జరుగుతాయి గానీ, డైరెక్ట్‌గా అసలు ఎట్లుంటాడో అబ్బా! ఐబొమ్మ. ఐబొమ్మ ఓనర్ ఎట్లుంటాడేమో గానీ, ఎంత ధైర్యం గావాలి, ఎంత గట్స్ గావాలి, ఇంత మంచి వార్నింగ్ ఇయ్యడానికి పోలీసోళ్ళకి. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ గూడా ఇట్లనే పోలీసోళ్ళకి ఐబొమ్మ వాళ్ళు ఇట్లనే వార్నింగ్ ఇచ్చినారనమాట. సో, కొంచెం ఒక గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ గూడా లీక్ జేసినారప్పుడు. ఇట్లనే కొన్ని డేస్ వెబ్‌సైట్ అయితే క్లోజ్ జేసుకున్నాడు. మళ్ళా ఓపెన్ జేసుకున్నారు. వాళ్ళకిది కొత్తనే గాదు. ఇట్లాంటి లొల్లిలయినప్పుడు ఏముంది ఓ 10 రోజులు మూసుకుంటారు. మళ్ళీ ఓపెన్ జేసుకుంటారు. వాళ్ళు ఎట్లన్నారంటే, "వి హావ్ నథింగ్ టు లూజ్. మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి. పర్సనల్ డేటా మా దగ్గరుంది. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గరుంది. ఇది మొత్తం లీక్ జేసేదాకా ఊకోం మేము. డేటా లీక్ జేసే చూపిస్తాం" అన్నట్టు వీళ్ళు మాస్ వార్నింగ్ అయితే ఇచ్చినారు. అండ్ వాళ్ళు చెప్పే దాంట్లో గూడా పాయింట్ ఉంది ఎంతనో అంత. ఇప్పుడు జనాలు ఎందుకు పైరసీని ఎంకరేజ్ జేస్తున్నారు జెప్పండి. ఒకప్పుడు అసలు యాస్ ఎ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలాగా మనకి ప్రతి మూవీ థియేటర్‌లో జూస్తేనే ఆ ఎక్స్‌పీరియన్స్ బావుంటుండే. ఆఫ్టర్ కోవిడ్ అన్ని టర్మ్స్ మారిపోయినాయి. అండ్ మూవీస్‌కి గూడా చాలా లాస్ వచ్చిందని ఇప్పుడు ఎంతగానం పెంచేసినారు టికెట్ ప్రైసెస్ అసలు. ఇంకా పెద్ద పెద్ద సినిమా హీరోలదైతే ఇక చెప్పనవసరం లేదు. ఈజీగా 550, 650 ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ ఆ థియేటర్ మెయింటెనెన్స్ గూడా ఎక్కువనే. పిల్లల్ని పట్టుకొని పోయినామంటే ఒక పాప్‌కార్న్ కొనాలంటే 500 ఒక్క పాప్‌కార్న్‌కి 500 అసలు ఇంత కాస్ట్ పెడుతున్నారు. గవర్నమెంట్ ఇది కొంచెం ఆలోచించాలి గదా! చాలామంది ఏందంటే, ఎందుకురా థియేటర్‌కి పోయి ఒక 5 రోజులైతే ఓటీటీలో వస్తది. అదే చూద్దాం అన్న ఒక మైండ్ సెట్ అయిపోయింది. చాలామంది అసలు థియేటర్‌ని ప్రిఫరే చేయట్లేరు. ఎందుకు నేను మొన్న 'ఓజీ' సినిమాకెళ్ళినా. నేనెళ్ళింది ఎప్పుడు సెకండ్ డే అనుకుంటా. సినీపాలిస్‌లో ఎళ్ళిన. సుచిత్ర సినీపాలిస్‌లో. అసలు ఖాళీగానే ఉంది తెలుసా చెప్పాలంటే. మాకు ఈజీగా దొరికిపోయినాయి టికెట్స్. అది కూడా థట్ టూ ఆన్ వీకెండ్స్‌లోనే అనమాట నేను పోయింది. ఎంత ఖాళీగా ఉండే తెలుసా? ముందు సీట్స్ అన్నీ ఖాళీ. వెనకాల ఫిల్లప్ అయిపోయి ఉన్నాయి. అంటే ఒక 'పవర్ స్టార్' మూవీకి ఒకప్పుడు ఎలా చూశేటోళ్ళు జనాలసలు టికెట్లు దొరకనే దొరకకపోతుండే. ఫస్ట్ 1 మంత్ అంతా బిజీ ఉంటుండే. అట్లా ఉండేది మార్కెట్. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది లైట్‌లో 2 రోజులైతే నెట్‌ఫ్లిక్స్‌లోనో, ప్రైమ్‌లోనో, ఆహాలోనో వచ్చేస్తదన్నట్టు అయిపోయింది. ఆ మైండ్ సెట్‌లోకెళ్ళిపోయారు జనాలు. అండ్ అది కాకుండా ఈ ఓటీటీ ప్రైజెస్ గూడా ఎంత పెంచేస్తున్నారు. మంత్లీ ప్రైజెస్, ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ చాలా పెంచుతున్నారు. మళ్ళీ వాటిలో మధ్యలో యాడ్స్, ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాలంటే ఇంకా ఇంత అమౌంట్ పెట్టాలి. హెచ్‌డీ క్లారిటీ కావాలంటే ఇంకా ఇంత పెట్టాలి అని చెప్పి దోచుకుంటున్నారు ప్రజలని. ఇంకా వాళ్ళేం జేస్తారు, వీటన్నిటికంటే ఐబొమ్మల జూసుకుంటే మేల్‌రా ఏం టెన్షన్ ఉండదు. హ్యాపీగా సినిమా జూసుకోవచ్చు, పుక్కట్ల జూసుకోవచ్చు అన్న మైండ్ సెట్‌లకి ఎవరు తీసుకొచ్చినారు? మీరే తీసుకొచ్చినారు. ఇవన్నీ ప్రభుత్వం కంట్రోల్ జేస్తే, ఇప్పుడు మూవీ టికెట్స్ ఇంతకు మించి ఉండొద్దు. ఏ హీరో అయినా సరే ఇంతకు మించి ఉండొద్దు అంటే, ఆటోమేటిక్‌గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రాఫిటొస్తది. ఇటు ప్రజలకు గూడా ఒక మంచి యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అండ్ ఈ పైరసీ గూడా కంట్రోల్ అవుతది గదా! అలాంటి యాక్షన్స్ తీసుకోరు. ఇట్లాంటోళ్ళ మీద పడతారు. ఎన్నెన్నున్నయి అసలు స్కామ్ వెబ్‌సైట్స్, ఫ్రాడ్ వెబ్‌సైట్స్ ఎన్ని ఉన్నయసలు ఆన్‌లైన్‌లో గవన్నీ వదిలేసి ఈ ఐబొమ్మ మీద పడ్డరు. ఏందో మరి ఇదనమాట యాక్చువల్ కథయితే. సో, అకార్డింగ్ టు మీ ఆహ్, ఐబొమ్మ మరీ రిలీజ్ కాని మూవీస్‌ని గూడా హెచ్‌డీ ప్రింట్ వెబ్‌సైట్‌లో పెట్టడం ఇట్స్ రాంగ్. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా కష్టపడి సినిమా తీసుకుంటారు. అది ఒక రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు. ఆ హీరోకి, హీరోయిన్‌కి ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఈ డే రిలీజ్ అవుతది మన మూవీ. ప్రజల ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటదో, ఎలాంటి రెస్పాన్స్ వస్తదని దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో, మీరు అది చేయడం ఇట్స్ రాంగ్. కానీ ఓకే. మూవీ రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఒక 2, 3 డేస్‌కి నీ వెబ్‌సైట్‌లో పెట్టుకోవడం ఇట్స్ ఓకే. ఫైన్. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ లాగుంది. ఇప్పుడు ప్రజల పైన పెడుతున్న చార్జెస్‌కి మీరు కౌంటర్ చార్జ్ లాగా మీరు పెట్టుకోవడం ఇట్స్ ఫైన్. బట్ రిలీజ్ కాని మూవీని పెట్టుకోవడం రాంగ్ అనేది నా ఒపీనియన్. ఎంతైనా ఐబొమ్మ అడ్మిన్ గ్రేటే. అదిరా మ్యాటర్. సో, మీరు 'ఐబొమ్మకి' సపోర్ట్ జేస్తున్నారా? పోలీసులకు సపోర్ట్ చేస్తున్నారా? యాస్ ఎ ట్రూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్ మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. సో, ఆహ్, ఆఫ్‌కోర్స్ నేను గూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద బానిసనే, ఫ్యానే. నాకు ఫస్ట్ డే, ఫస్ట్ షో సినిమాలు జూడాలని ఉంటది. కానీ ఇప్పుడు పెట్టే కాస్ట్‌లకి వాటికి మనం ఈజీ కల్చర్‌కి అలవాటయిపోయినాం గదా! ఓటీటీలో వస్తది పాటు 2 రోజులైతే చూద్దాం 2 డేస్ ఆగుదాంలే అన్నట్టు అయిపోతుంది. ఇట్లా మనం తయారు జేసిందెవరు? ప్రభుత్వమే. వాళ్ళు కరెక్ట్ రేట్స్ తక్కువ రేట్లు పెట్టుంటే మనకు గూడా ఇంట్రెస్ట్ వచ్చి పోయేటోళ్ళం. వాళ్ళు మార్చుకుంటే ఆటోమేటిక్‌గా సిస్టమ్ అంతా చేంజ్ అయితది గదా! సో, యెస్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఐబొమ్మ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.